ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు మరియు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రయాణికుల కోసం ప్లస్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కల్పించే లక్ష్యంతో ఎలక్ట్రానిక్ ఆటో సర్వీసులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. చాలా మంది ప్రయాణికులు ఇంటి నుంచి బస్ స్టాండ్ కు చేరుకోవడానికి, అలాగే బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి తమ చివరి గమ్యస్థానానికి వెళ్ళడానికి రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలకి చెక్ పెట్టేలా ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతుంది. ప్రయాణికులు తమ బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే దానికి అనుబంధంగా ఎలక్ట్రానిక్ ఆటో రైడ్ ను కూడా ఒకే ట్రిప్ లో బుక్ చేసుకునేలా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనివల్ల వేరుగా బుకింగ్ చేసుకునే శ్రమ కూడా ఉండదు. ఈ సేవలను ప్రయోగాత్మకంగా మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్, మియాపూర్, పటాన్ చెరు, శంషాబాద్, గట్కేసర్ వంటి శివారు ప్రాంతాల ప్రజలకు ఇది గొప్ప ఉపశమనం కల్పించనుంది. హైదరాబాద్ లో లభించే స్పందన ఆధారంగా క్రమంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ రైడ్ యాప్లతో పోలిస్తే చాలా తక్కువ మరియు ఆకర్షణీయమైన ఛార్జీలతో ఈ సర్వీస్ అందించేలా ఆర్టీసీ ప్రత్యేక నిబంధనలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ తయారీ సంస్థలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చలు జరపనున్నారు. కొనుగోలు ప్రక్రియ మరియు ఒప్పందాలు పూర్తి కాగానే ఇవి రోడ్డెక్కనున్నాయి. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు కావడం వల్ల పర్యావరణానికి, కాలుష్యానికి ముప్పు కూడా ఉండదు.